హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకోగా కేబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ను ఎట్టకేలకు బయటకు తీసుకుని వచ్చింది రెవెన్యూ టీం. కాచిగూడ రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న ప్యాసింజర్ ట్రైన్ను వెనక నుంచి వస్తున్న మరో ఎంఎంటీఎస్ ట్రైన్ ఢీకొట్టగా ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇంజన్ క్యాబిన్లో ఇరుక్కున్న ఎంఎంటీఎస్ డ్రైవర్ చంద్రశేఖర్ తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ క్రమంలోనే తనను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశాడు డ్రైవర్. దీంతో క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. 8 గంటల పాటు శ్రమించిన రెవెన్యూ టీం ఎట్టకేలకు డ్రైవర్ను బయటకు తీసుకొచ్చింది. ఈ ఘటనలో 14 మందికి పైగా తీవ్ర గాయాలవగా రైల్వే జీఆర్పీ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. సిగ్నలింగ్ లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా ఇప్పటికే ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు అధికారులు. ఏలూరు ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్ను ఎట్టకేలకు సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది రెవెన్యూ టీం. సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ముందుగా ప్రథమ చికిత్స అనంతరం అతనిని ఆసుపత్రికి తీసుకుని వెళ్తారు అధికారులు. ఉదయం నుంచి కాలు మాత్రమే కనిపించింది. అయితే చివరకు మృత్యుంజయుడుగా శేఖర్ బయటకు వచ్చాడు. ఏదైతేనేమి డ్రైవర్ త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.